మాట్లాడింది అదే ఉండాలి, బెడ్ మీద అదే ఉండాలి అంతే. మీకు ఏ ఫోటో పెట్టినా అదే మంచి మీకు వస్తుంది. బాడీ మసాజ్ నెంబర్ ఇస్తే ఒకసారి పోయి అడగండి, వస్తే చెప్పు తీసుకొని పెట్టుకుంటా. నా చెప్తా నేను ఇంకొకసారి అడ్డం మీద కనపడొద్దు. వెల్కమ్ టు #. నేను అజనీ దాస్. ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాన్సులు ఇప్పిస్తానని పక్కలెక్కించడానికి ప్రయత్నిస్తున్న ఒక కిలాడి లేడీ పైన టాస్క్ చేసామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, విస్తుపోయే నిజాలు మీ కళ్ళకు కనిపిస్తాయి. చాలా కష్టపడి చేసాం, చాలా రిస్క్ తీసుకొని చేసాం. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. హలో, ఉషారాణి గారు, నేను సుధాకర్ మస్కూరి మాట్లాడుతానండి. సార్ చెప్పండి సార్. అదే ఇక్కడ వస్తాను కదా, లొకేషన్ లో వెయిట్ చేస్తాను. నేను వస్తున్నా సార్, 5 నిమిషాలలో మీ దగ్గర ఉంటా. ఏది మన కార్లు కూడా ఉన్నాయి చూడండి అక్కడ అన్ని. అవును సార్, అవును సార్. జనరేటర్ ఉంది కదా. అవును సార్. దాని వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి ఉన్నాను నేను. షూటింగ్ లొకేషన్ నియర్ బై ఉన్నాను. ఓకే సార్, 5 నిమిషాలలో అక్కడ ఉంటా. ఓకే ఓకే. హలో హలో ఉషారాణి గారు. హలో హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదండి. హలో హలో ఉషారాణి గారు, చెప్పండి సార్. ఇక్కడ నేను మన రెడ్ కలర్ కార్ దగ్గర ఉన్నాను. మా కార్ కనిపిస్తుందా నీకు? మీరు ఎక్కడరు? హలో హలో, ఇక్కడ 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 కార్ ఉంది కదా, ఇక్కడ మరండి వెనక మన. ఓకే హాయ్ అండి. పర్లేదు. ఓకేనా, అది కంఫర్ట్. అయితే విషయం ఏంటంటే షూటింగ్ బాగానే అవుతాడు మీకు కదా. ఫుల్ షూటింగ్ సార్. మీరు రెగ్యులర్ ఇంకా ఇదే మీకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మొత్తం మీరే. ఇక లేచిందంటే పండేదాకా ఇది, లేచిందంటే పండేదాకా ఇది. ఓకే ఓకే. మీరు ఎన్ని నుంచి ఉంటారు ఈ ఫీల్డ్లో? చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది సార్. మీరు సీనియర్ అయితే ఐ థింక్ 30 years ఇండస్ట్రీ. అవును సార్. అయితే విషయం ఏంటంటే మనము ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నామండి. ఓకే. మనకు బడ్జెట్ విషయంలో ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ గట్టి ప్రొడ్యూసర్ దొరికిండు. ఇంకోటి ఏంటంటే మనకు డైరెక్టర్ కూడా మన చేతుల్లో ఉంటాడు. నా విషయం ఏంటంటే వచ్చేసేది ఏంటంటే నాకు ఏదైనా సరే నా కమిషన్ నాకు ఉండాలి కంపల్సరీ. ఓకే, తప్పకుండా. మనం ఏంటంటే ఏజెంట్ నీకు ఇచ్చేస్తాను అట్లేం లేదు. ఏజెంట్ నీకు ఆర్టిస్ట్ కాకపోతే ఏంటంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, కొన్ని మైనస్ ఉంటాయి, అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఏం కావాలి చెప్పండి, నేను చేస్తాను. అదే అంటున్నాను. నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రొడ్యూసర్ అయితే మంచిగా దొరికి మనకు. ఓకే. డైరెక్టర్ కూడా స్టోరీ మంచిగా ఉంది. స్టోరీ మంచిగా ఉన్నా లేకపోతే మనకు సంబంధం లేదు, బట్ ఏంటంటే మంచిగా ఉంది, స్టోరీ బాగానే ఉంది. అదే విషయం చూసి నేను ప్రొడ్యూసర్కి ఏంటంటే కొంచెం గొరికే మనిషి ఉండేది. గొరికే మనిషి అంటే గీక్ అనమాట. ఇవాళ రేపు దాని గురించి నథింగ్ టు సంబర్కట్ అనేది అయిపోయింది. అదే కదా, భార్య నల్ల కూడా ఎంత తెలుపు అది కంపల్సరీ అనేది కామన్ అయిపోయింది. అయితే ప్రొడ్యూసర్కి కంపల్సరీ డైలీ కావాలి. డైలీ మీకు ఎట్లా అంటే అమ్మాయి అంటే ఎట్లా అంటే అట్లా మీకు ఎందుకు సార్ చెప్పండి. మనకి ఏం ప్రాబ్లం లేదండి. బర్రే అర్థమవుతుందా అడు? బర్రే డైరెక్టర్ కూడా ఆశావార్తలు, హీరో గారికి కూడా చెప్పాను. మీరు చెప్పండి సార్, మీకు నేనేమంటున్నా, నాకు హీరోయిన్స్ కావాలి ప్లస్ 3 ఎక్స్ట్రా ఆర్టిస్టులు కావాలి. అంటే ఓవరాల్గా వచ్చేసి లేడీస్ 4 ఉండాలి. 4 కూడా మంచి సంబర్ కట్టలు ఏమి ఉండాలి. సూపర్ కత్తులు తీసుకొస్తారు నీకెందుకు, నాకు 4 సూపర్ సంబర్ కట్టలు ఉండాలి. సూపర్ మీకెందుకు, నేను చూపిస్తాను చూడండి సార్, ఫోటోలు ఉన్నాయి. చూపించండి. సూపర్ కత్తులు ఉన్నాయి, మీకు ఎందుకు సార్? మీకు చెప్పండి ఒక మాట, నాకు అంతే. మీకు ఏం కావాలంటే నేను చూసుకుంటా. ఓకేనా సార్? చూడండి, లాక్ల మీద లాక్లు ఓపెన్ చేసి పెట్టేశారు. సూపర్ సార్.
ఉండాలి కదా సార్ మరి. ఆఫ్ కోర్స్ ఉండాలి సార్. ఈ అమ్మాయి ఒప్పుకుంటుందా? నీకెందుకు నేను ఉన్నా కదా సార్, నేను ఉన్నా, నీకెందుకు మీకెందుకు ఒప్పించే బాధ్యత నాది. లేదని కొంచెం డీసెంట్ కొడుతుందా? లేదు లేదు అట్లానే ఉంటారు ఇక చూడు పైకి చూడడానికి. పైన పటారం లోన లోటారం అన్నమాట. నేనున్నా కదా సార్ మీకు. మీరున్నారని నేను అదే మరి భరోసా ఇస్తాను మీకెందుకు, మీకు ఏం కావాలంటే అది మీకు ఓకేనా అమ్మాయి? ఓకే. అన్ని యాంగిల్ చేయగలుగుతారుగా మీకు ఎట్లా అంటే అట్లా. ఏదైనా సార్ ఇంకా మళ్ళీ తర్వాత ఏం లేదు సార్. మీకు అమౌంట్ విషయంలో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రిక్వైర్మెంట్ ఏంటంటే కంపల్సరీ డైలీ వాళ్ళకు వాళ్ళ బాడీ మసాజ్ చేసుకోవడానికి హీరోకి, ప్రొడ్యూసర్కి ప్లస్ డైరెక్టర్కి ఎప్పుడు మిగిలితే అంత మిగిలితే నేను చేసుకుంటాను మసాజ్. ఓకే, నాకు కూడా చూసుకో, ఎందుకంటే మనం కూడా బతకాలి కదా. అవునవును, అందరం బతకాలి. వాళ్ళ పేమెంట్ వాళ్ళకి కావాలి. పేమెంట్ బాడీ మసాజ్. అదే సార్ అన్ని ఆల్ రౌండ్ మీకు కూడా అన్ని కలిపి చెప్తున్నా నేను. ఎందుకంటే అన్ని మీకు కూడా డైరెక్ట్ అప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నాక లేదు నీకు లేదు బ్రదర్, నీకు లేదండి, మీకు ఎందుకు చేస్తామని అంటే లేదు మాట అంటే మాటనే. ఓకే, మాట అంటే మాట అట్లేం లేదు. వాళ్ళ పేమెంట్ వాళ్ళది, వాళ్ళ అమౌంట్ వాళ్ళది, నా కమిషన్ నాది. మీకేం కావాలో నీకు ఎలాంటి కమిషన్ విషయంలో ఎలాంటి ఇది ఉండదు. ఓకే, నీకు ఇంకా వేరే లోటు మీకు లేదు చెప్తున్నా సార్. ఇంకా నా కమిషన్ నాకు కావాలి, నా సంపర్కట్టు నాకు కావాలి. ఓకే అంతే. ఓకేనా? ఓకే. ఇంకా కూడా చూడండి, ఉంటే పర్లేదు, ఏం కాదు. చూస్తాను. వీళ్ళేమి ఇబ్బంది పెట్టరు అంటారు. ఏం ఇబ్బంది పెట్టిన అది నాకు బాధ్యత, మీ దాకా రాదు. మీకు మీరు ఇట్లే అంటారు. ఫస్ట్ వచ్చినాక రూమ్ లో పోయినాక లేదు నాకు అట్లా వద్దు, నాకు ఇది వద్దు అంటే మాత్రం నేను చాలా ఇబ్బంది పడతాను. లేదు సార్, లేదు, అది నాకు సంబంధం, నేను చూసుకుంటా. మీకు నువ్వు వచ్చినవి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, చేస్తారు, అది నేను చూసుకుంటా కదా. నేను అంటున్నా డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ తర్వాత ఇబ్బంది పెడితే నువ్వు వచ్చి నేను ఇది చేస్తాను పెట్టారు. అదే ఏం బెటర్ అట్లా ఏం లేదు, నేను చూసుకుంటే ఇవన్నీ. ఒప్పుకునే వాళ్ళే కదా, అంతా ఒప్పుకునే వాళ్ళే. చెప్తున్నా కదా సార్, అందరూ ఒప్పుకునే వాళ్ళే. మీకు ఎందుకు లేదు ఏ ఇబ్బంది లేదు. అంటే నా ప్రాబ్లం ఏం తెలుసా, నా ఇంటెన్షన్ ఒకటే అండి. నా ఇంటెన్షన్ ఒకటే, నేనైతే కొత్త ఈ లైన్కి కొంచెం ఏంటంటే ఎక్స్పీరియన్స్ రాలేదు నాకు. మరి తర్వాత నాకు అట్లాంటి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు సార్. మీరు కొత్త ఏమో, మాకు అట్లా ఏం లేదు. మేము ఉన్నమన్నా తీయలేదా అవన్నీ, మాకు అట్లేం లేదు. పంపించరా వాళ్ళు యాక్సెప్ట్ చేసారా? మేము చేయాలి మరి, తప్పదు. ఇంట్రెస్ట్ లో కొత్త అదేమన్నా ఇదా సార్? అంతే, అన్ని ఉంటాయి. వాళ్ళు పెద్ద హీరోలు, వాళ్ళు కూడా ఈ పెద్ద హీరోలు, చిన్న హీరోలు అందరు ఆల్ రౌండ్ అందరు చేస్తారు. అట్లేం లేదు. పెద్ద హీరోలు చూడడానికి పెద్ద హీరోలు అన్ని. అంటే నేనేమనుకున్నా అంటే పెద్ద హీరోలు కదా, కొంచెం వాళ్ళు చేస్తారో చేయలేదు. వాళ్ళకు తగ్గట్టు వాళ్ళే, పెద్దోళ్ళకి పెద్దోళ్ళే కావాలి, చిన్నోళ్ళకి అంతే. పెద్దోళ్ళకి పెద్దోళ్ళే కావాలి, చిన్నోళ్ళకి చిన్నోళ్ళే కావాలి సార్. మీరు మరి ఓపెన్ అయిపోతారు కదా మరి. అంతే కదా సార్, ఇంకేముంది. నిన్న ముందు సార్లు ఇంకా ఓపెన్ కాకపోతే అంతే కదా. నీకు ఆల్రెడీ అమౌంట్ నేను ఫోన్ పే లో పంపించాను 5,000 రూపీస్. 5,000 ట్రాన్సాక్షన్. ఓకే, నీకు మళ్ళీ 50,000 నేను పంపిస్తాను. యాక్చువల్లీ 5,000 ఏంటంటే ఆ నంబర్ మీద లేదని కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను పంపించాను. ఇంకో 50,000 ఇవాళ నైట్ పంపిస్తా. నాకు ఫొటోస్ కూడా పంపించండి, మెయిల్ పెడితే తప్పకుండా సార్ చూపిస్తాను. సార్ చూపించాక నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రొడ్యూసర్ కూడా కొంచెం పేరు, సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి, అట్లాంటి వ్యక్తులు పోతున్నారు. కాబట్టి ఇప్పుడు మొన్న వచ్చింది శ్రీరెడ్డి వీళ్ళ లేక కెమెరాలు పెట్టి బ్లాక్ మెయిల్ ఏం లేదు సార్. మాకు ఏమైనా కొత్త అయ్యాలి, ఇప్పటి వరకు ఎవరిది ఏం బయటకు రాలేదు. అట్లేం లేదు మా దగ్గర. అలాంటివన్నీ బ్లాక్ మెయిల్ అవన్నీ ఏమి ఉండవు. ఎందుకంటే మళ్ళీ నాకు నేను రెగ్యులర్ ఉంటుంది ప్రాసెస్. ఓకే, వన్స్ యు సఫర్ యు సంపర్కట్. మీరు అలాంటి డౌట్లే పెట్టుకోకరు ఇంకా. ఓకేనా? ఎందుకంటే ఇలాంటి కమిషన్ అలాంటి కమిషన్ ఇస్తారు. ఇవ్వాలి మా కమిషన్. మీ కమిషన్ దగ్గర రూపాయి కాడ ఏమి దోకాలేదు. 10 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు, 11 అంటే 11 ఇస్తారు. ప్రొడ్యూసర్ కూడా చాలా మంచివాడు, అట్లాంటి ఏం లేదు పాపం. ఆయన చాలా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. మనం ఆయనకి ఏ లాలీపాప్ అంటే అది ఏం చేస్తారు ఆయన చెప్పించుకుంటాడు. ఏదైనా సరే ఆయన చేసుకోండి, మనకు సంబంధం లేదు. మేము సపోర్ట్ చేయాలి, మీరు ఇది చేయాలి. ఓకే, లాస్ట్కి ఆమె రాదు మీరు పోతా అంటే కుదరదు. లేదు, నీకు మాట అంటే మాట అంతే. మీకు ఏ ఫోటో పెట్టినా అదే మంచి మీకు వస్తుంది. మళ్ళీ ఇంకోటి అది కూడా చెప్తున్నా, ఫోటో ఒకటి మనిషి ఒకటి లేదు, అవన్నీ ఏం లేవు. ఇప్పుడు వీడియో కాల్ చేస్తాం, మీకు నాకేమొద్దు చేస్తాం. మీకు నమ్మకం, మీకు అన్ని డౌట్ కదా. మీకు ఎలాంటి అమ్మాయిని చూపిస్తున్నా అలాంటి అమ్మాయి హీరోయిన్ చూపించండి, వీడియో కాల్ చేయండి. మీరు
చేస్తా వద్దు మేడం, చూడండి. నాకు వద్దండి. నేను వీడియో కాల్ చేసి చూసాను. డౌట్ ఉంది కదా, మీ డౌట్ డౌట్ అంటే మనం మాట్లాడింది అదే ఉండాలి, ఆ బెడ్ మీద అదే ఉండాలి. మాట్లాడింది అదే ఉండాలి, ఆ బెడ్ మీద అదే ఉండాలి. సేమ్ నేను చెప్తున్నా కదా, అలాంటి తేడాలు మన దగ్గర ఉండవు. ఓకేనా? ఇంకోటి వీళ్ళు యాక్టింగ్ చేయగలుగుతారా మరి? మస్తు యాక్టింగ్, ఫుల్ యాక్టింగ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? యాక్టింగ్ చేస్తారు, పర్ఫార్మెన్స్ అన్ని చేస్తారు. మరి అన్ని చేస్తారు ఆర్టిస్ట్ ఏందనుకుంటున్నారు? అంటే అఫ్ కోర్స్ కంపల్సరీ ఆర్టిస్ట్ అంటే అన్ని అన్ని చేయాలి, తప్పదు కదా. ఈ పర్ఫార్మెన్స్ కూడా చేస్తారంటే నా వాటే. ఇంకోటి ఏంటంటే వీళ్ళను మామూలుగా అడుగుతున్నా, వీళ్ళని మీరు దొరికొస్తారా లేకపోతే ఇట్లా వీళ్ళు మీ దగ్గరకు వస్తారా? ఎట్లుంటుంది? వస్తారు, మేము దొరికొస్తాం. వాళ్ళు వస్తారు, మేము దొరికొస్తాం. ఏజెంట్లు ఉంటారు లైన్లో కూడా? ఉంటారు, ఎందుకుంటారు? అన్నిట్లలో ఏజెంట్లు ఉండాలి. ఏజెంట్లు ఏంది, డైరెక్ట్ ఏది ఉండదు. కాదండి, ఇప్పుడు మనం డైరెక్ట్ కన్సల్ట్ అయితే కూడా వీళ్ళు రారు కదా. నెంబర్ ఇస్తే ఒకసారి పోయి అడగండి, వస్తే చెప్పు తీసుకొని పెట్టుకుంటాను. నా చెప్తాను, నేనే పెట్టుకుంటాను. నెంబర్ ఇస్తే అడగండి డైరెక్ట్ వెళ్ళి. ఓకే అయితే నా చెప్తాను, నేను పెట్టుకుంటాను. అడిగి చూడండి ఒకసారి. అట్లా ఉండవు. నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా అట్లా ఉండవు. అంతే, ఇది ఒక చైన్ సిస్టమ్ కూడా. అంతే అంతే. కంపల్సరీ వీళ్ళు చెప్తేనే పోవాలి, ఇట్లా ఇట్లా అంతే అంతే. లేదు ఇట్లా ఉంటుంది బెటర్. మరి లేదనుకో ఎవడు పడతాడు ఎవరేం చేయాలి కదా, అది కూడా కరెక్ట్. అయితే మనకు ఇంకో ఇంటెన్షన్ ఏంటంటే, నాకు ఒకటి నేను ట్రై చేస్తున్నా అండి. ఒక అమ్మాయి ఉంది, మంచి ఆర్టిస్ట్ అన్న. బట్ ఏంటంటే తనకు మంచి క్యారెక్టర్ కూడా ఇస్తానన్నా, కానీ తను రావట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక వారం వదిలేయండి సార్, నాకు వచ్చి బెడ్ మీద ఉండేటట్టు నేను చూసుకుంటున్నా. ఒక వారం వదిలేయండి సార్, నాకు వచ్చి బెడ్ మీద ఉండేటట్టు నేను చూసుకుంటున్నా. నీకు ఒక అమ్మాయిని దొరకొచ్చు ఇప్పుడు, ఆమె నీకు చేయండి సార్. ఏం చేయాలనుకుంటున్నా? ఎందుకు వస్తాయేమో ముందే చెప్పిన ఎందుకు ఏడికి వచ్చేది నాడు ఏ పోలీస్ అడిగి వచ్చినవి ఇండస్ట్రీకి దెంగేరా బై దెంగే అందరు ఆడోళ్ళు. ఏ పోలీసు అని చెప్పి ఇండస్ట్రీకి వచ్చినావు నువ్వు? ఏ పోలీసు అని చెప్పి వచ్చినావు? అన్ని కామన్ ఇండ్లా అన్ని ఉంటేనే ఇళ్ళకి రావాలి. ఫస్ట్ దెంగే ఏడికి వచ్చేది దెంగే అన్ని ఉంటాయి. అట్లా అయితేనే రావాలి. ఎందుకు రాగుతా? ఎందుకు కొడుతున్నావు అట్లా? ఎందుకు కొడుతురు? ఎందుకంటే ఆడల మీద చేసే హక్కు మనకు లేదు. అర్థం చేసుకో. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఆగమ్మా, అసలు ఏమైంది? ఆగమ్మా, నువ్వు ఆగు. అసలు ఏమేం చెప్పు. ఇస్తా అని చెప్పి ఆ క్యారెక్టర్ ఇస్తా అని చెప్తే నేను వద్దన్నా. అనవసరంగా నమ్మకం ఇస్తాను. పాత ముళ్ళని నమ్మి వచ్చింది. ఇప్పుడు ఏమైతుంది, వారం రోజులు ఆమె దగ్గర వెళ్తానంట సమ్మర్ కటింగ్ చేస్తాను. వారం రోజులు ఆమె దగ్గర వెళ్తానంట సమ్మర్ కటింగ్ చేస్తాను. మంచి క్యారెక్టర్లు ఇప్పిస్తా, హీరోని చేస్తా, సినిమాలలో దింపుతా, అవి అన్నా. నాకు తెలిసి సినిమాల గురించి నేను ఏ పక్కకి జరిగిపోయినా ఇటువంటి పాలతీ లంజాలు ఉంటాయి. ఒక్కరు కూడా సరిగా ఉంటాడు. ఫిలిం ఇండస్ట్రీ గలీజు. పోకమ్మ అంటే లే అన్న, నేను కూడా యాక్టర్ అవుతా, స్క్రీన్ మీద కనిపిస్తా అని ఊరి నుంచి ఎగేసుకొని వచ్చింది. ఇటువంటి దాంట్లో అదే నీ బిడ్డనే, అదే నీ బిడ్డను చెప్తే లేదు. నిన్ను నమ్మి వచ్చింది, నిన్ను నమ్మి వచ్చింది, నమ్మిపించిన నమ్మిపించి. కార్డు గురించి ఒకటి అన్నది. ఏమన్నా కార్డు ఇప్పిస్తా నీకు, ఆర్టిస్ట్ కార్డు ఒక 50,000 గుంజింది నా దగ్గర. ఇప్పించామా? కార్డు ఇచ్చింది, ఇప్పించలే. ఏమైందమ్మా? వస్తుంది సార్, టైం పడుతుంది. వస్తుంది. డబ్బు మాత్రం తినేసింది. డబ్బు ఏం తినలే, కార్డు ఇప్పిస్తా. ఇప్పుడు కూడా చెప్తున్నా సార్, మేము ఇప్పిస్తా డబ్బు. అది కార్డు టైం పడుతుంది. ఇట్లా 6 నెలలు 6 నెలలు కాలే, 3 నెలలు అయింది. 3 నెలలు అయింది. టైం పడుతుంది సార్, వస్తాయి. టైం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది. మనం అనగానే అవుతాయా? కావు కదా. సరేనమ్మా, నీకు ఆమె ఇంత ధైర్యంగా మాట్లాడుతుందంటే 2 చేతులు కలిసి సపోర్ట్ అయితే. నేను నీకు మళ్ళా కూడా అడుగుతున్నా, ఆమెతో ఏం మాట్లాడింది, నువ్వు ఆమెతో ఏం మాట్లాడినావు అది చెప్పు. మీ అన్నుడని కాదు, మీ ఆయన ఉండని కాదు. నువ్వు నేను చెప్పినట్టు వింటే నీకు మంచిగా వాళ్ళ క్యారెక్టర్లు ఇస్తారు అని అనింది సార్.
అంటే ఏం చేయాలి అక్క అని అన్నా. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి, నేను ఎట్లా చెప్తే అట్లా వినాలి, వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడ పోవాలి అని అన్నది. నువ్వేమన్నా అంటే ఏందక్క నాకు అర్థం కాలేదని అన్నా. అయితే తను చెప్పింది అనమాట, నేను ఎట్లా చెప్తే అట్లా పిలుస్తుంటారు డైరెక్టర్లు, వాళ్ళు పిలుస్తుంటారు. 10 సార్లు చెప్తున్నావు అమ్మా, ఏమని ఏడిస్తుంది ఆమె, ఏమని చెప్పింది అని అడుగుతున్నా. రూమ్ కైనా పిలుస్తారు వాళ్ళు, మరి అది కాదని అడిగేది. అట్లా చెప్పుకోలేకపోతున్నా సార్, నేను చెప్పుకోలేకపోతున్నా. చెప్పుకోలేకపోయినప్పుడు నాకెందుకు చెప్తున్నావు? అట్లా మా అన్న దగ్గర ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకుపోయి నేనేమంటున్నా నీకు అర్థమవుతుందా? నువ్వేమన్నా ఉంటే కుల్ల మాట్లాడితే కుల ఉంటది, అర్థమవుతుందా? నీకు ఏదైనా సరే నువ్వు క్లియర్ గా చెప్పాలి. క్లియర్ గా చెప్పకుండా దాచి పెడితే నీ తప్పవుతుంది. నా ముంగలైతే ఇంతే జరిగింది సార్. ఏం జరిగింది? వేరే అమ్మాయిలని ఏమేమి ఖరాబ్ చేసిందో నాకు తెలియదు. నేను వేరే అమ్మాయిల గురించి పక్కా పెట్టు, నీ అమ్మాయి గురించి, నీ గురించి ఏమైంది? నా గురించి ఇక నన్ను ఇదే అన్నది, నువ్వు వాని దగ్గర వండు, వీని దగ్గర వండు, వీని దగ్గర వండు, నీకు ఇట్లా ఇంత డబ్బు వస్తుంది, నీకు మంచిగా పేరు వస్తుంది, నిన్ను మంచిగా ఇట్లా హీరోయిన్ చేస్తారు. నువ్వు ఎవరితో ముద్దు పెట్టావు? చేయలేదు, వెళ్ళలేను. నిజం చెప్పు. అంటే యాక్టింగ్ వల్ల అట్లా 1-2 సార్లు ఒప్పుకున్నా గానీ మళ్ళా అదే రియల్ అవుతుందని నేను అనుకోలేదు. నేను అదే లైఫ్ అని అనుకోలేదు సార్. తను అట్లా నన్ను సరే ముద్దు అంటే ముద్దు వరకే అనుకున్నా. ఇంక తన ఏ మైండ్ లో ఏమేమి ఉందో ఏమో, నన్ను ఎక్కడికంటే అక్కడ పోమని అంటది. నేను ఎక్కడ పోలేదు, నా డబ్బు మొత్తం తినేసింది. పోలే నేను. నీకేం కావాలనుకుంటున్నావు? నా డబ్బు నాకు కావాలి. నువ్వు కార్డు కోసం కట్టిన పైసలు? అవును. కార్డు కోసం ఎంత కట్టినావు? 50,000 కట్టిన. 50,000 కట్టిన. అవునా? ఇంకేం కావాలి నీకు? ఇంకంతే. ఓకే. ఇంకోసారి ఇట్లాంటి మనిషి ఎన్నడు కనబడొద్దు అంటే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నీవు ఇట్లాంటి రౌడీ ఉంటే ఎంత తెలియదు సార్. నేను రౌడీ రూపం, నువ్వు పల్లెటూరా సిటీ అని కాదు. మోసపోయేది ఉంటే ఏదైనా మోసపోతారు. ఇట్లా సిటీలో మోసపోవడం నీ హక్కు అయిపోయింది. నేను ఏమంటున్నామ్మా, ఏం తెలుసుకొని రావాలి. పెద్ద మనుషులు అన్నప్పుడు వినాలి. మీ అన్న ఏమన్నాడు? వద్దు అన్నాడు. నేను అక్క లాంటిదాని, నేను తొక్క లాంటిదాని అని నేను అదే అంటున్నా. అందరికో తేనెకు కత్తి పూసిన తేనెలు అంటారు, అర్థమవుతుందా? సరే అందరు ఇట్లుంటారని కాదు, ఉంటారు ఇసొంటోళ్ళు ఉంటారు. ఈయన అని కాదు ఓమ్మా, నేను చెప్తున్నా. ఏ ఇండస్ట్రీలో కంపెనీలో 4 పనిచేసే కంపెనీలో 3 అట్లా ఉంటారు. అట్లా అని చెప్పి ఆ ఒక్కరిని అలా కలపద్దు కదా. చట్టం ఏం చెప్తుంది అంటే ఒకటి మాట చెప్తుంది, 100 మంది దోషులు తప్పించుకో సరే కానీ ఒక నిర్దోషుడు తప్పించుకోవద్దు. ఇదే పట్లుంది. మన దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. కాబట్టి నీ అసలు అమాయకులు అందరూ పోయేది ఇసొంటోళ్ళ దగ్గరికి. ఆడది మొగది కానీ కాదు. మోసం చేయాలనుకుంటే ఎవడైనా చేస్తుండు. మొగోని రక్కించే రోజులు వేయాలి, అర్థమవుతుందా? నువ్వు ఆమె చెప్పింది నీకు ఇంట్లో ఇస్తుందని చెప్పేసి అన్నది నీకు. ఆమె నీకు అట్లా ఇచ్చినప్పుడు సెన్స్ అలగలే, వెలుగు అంత లోతుగా తీసుకెళ్తాదని అనుకోలేదు. ఏదైనా సరే ఫస్ట్ బాయ్ లాంటిది అన్నమాట. ఇది కూడా దిగినా కొద్దీ లోతు తెలుస్తుంటది, దిగక ముందుకు ఏం తెలియదు. అర్థమైతేనే మంచి కూడా. నేను ఇంకొకటి చెప్తున్నామ్మా, నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది. నేను నీ తప్పని అంటలేదు, నేను ఒప్పని అంటలేదు. ఎందుకంటే నువ్వు ఏడ దెబ్బ తిన్నావో ఏం చేసినావో ఇక నీకు బిజినెస్ లేక మారిపోయింది. కానీ నువ్వు చేసేది చాలా తప్పు, చాలా పెద్ద తప్పు. అర్థమవుతుందా? నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆమె పైసలు ఆమెకి ఇచ్చి ప్రయత్నం చేయి. ఇంకోటి నువ్వు ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని నువ్వు ఇండస్ట్రీలో ఏజెంట్ లేరా? ఎందుకు లేరు? మంచి గాలి జెన్యున్ గా చేసుకుంటూ లేరా? అందరు ఉన్నారు. అందరు లేక అందరు లేక అందరు చేసేది వేరు, నువ్వు చేసేది వేరు. అర్థమవుతుందమ్మా? ఇట్లా పిచ్చి ఆలోచనలు అన్ని బంద్ చేసి నువ్వు ఇంకా చక్కగా అయితేనేమో సరే. ఇది ఒక ప్రతి ఒక్కటి మనం మాట్లాడేది రికార్డ్ అవుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. నేను కూడా పెద్ద ఆర్టిస్ట్ అవుదామని వచ్చిన. వాళ్ళ మాట వీళ్ళ మాట నేను ఇట్లా ఆగమై ఏజెంట్ గానే మిగిలిపోయినా. కనీసం వాళ్ళైనా మంచిగా బతుకుతారేమో, మంచి పొజిషన్ లో ఉంటారేమో అని నేను ప్లాన్ అంతే తప్ప వాళ్ళని ఆగం చేయాలి బజార్లో పడేయాలని లేదు. అంతే అనుకుంటే మంచిదే సార్, అనుకుంటే మంచి మంది దగ్గర ఎవరి దగ్గర అట్లాంటి పనులు మేమేం చెయ్యం. అదేం కాదు, అది అదంతే ఆమె లైఫ్ కోసమే, వాళ్ళ కోసమే. ఆమె ఆడ వండుకొని వచ్చి నాకేం ₹1 కోటి ఇయ్యదు. ఆమెకు ఒక అవకాశం వస్తుంది, ఆమె మంచి పొజిషన్ లో ఉంటుంది. అది ఉన్నదే. నేను మూతి పగల కొట్టేది ఏమున్నది? అవి ఉన్నా లేవని కాదమ్మా, నేను చెప్తున్నా. అందరు ఇట్లున్నారు. ఫస్ట్ చెప్తేనే ఒప్పుకొని వచ్చింది, మళ్ళీ పోయి వాళ్ళ అన్నం తీసుకొని వచ్చింది.
మనం బలవంతంగా ఎత్తుకొని పోయాము ఎక్కడ ఏమొప్పుకో అంటే చిచ్చి నేను అట్లా ఏమనలే ఎందుకంటే నేను నీ లైఫ్ కోసం మాట్లాడినా ఏమనలే నేను అట్లాంటివి నువ్వేమను 50% ఇస్తాను నువ్వేమను 50% ఇస్తాను నేను ఏమనలేదు నేను నాకు వద్దే అన్న చెప్పిన నాకు సీన్ వద్దు ఆ క్యారెక్టర్ వద్దు నేను అట్లా చెయ్యను నీకు 50 ఉంచుకోను నాకు 50 వద్దు అని నాకు అసలే వద్దనే చెప్పిన నేను మా ఇంట్లో చెప్తే అసలు ఒప్పుకోరని చెప్పిన ఇంట్లో చెప్పుకుంటారా సరే ఇంట్లో చెప్పుకుంటారా తెలుస్తుంది ఏనాడికైనా తెలుస్తుంది ఎందుకు తెలుస్తుంది ఇంట్లో చేసే లంజ కథలు అన్ని తెలుస్తాయి అట్లా ఎట్లా తెలుస్తుంది ఇంకనే అట్లా తెలుస్తుంది మా వాళ్ళు ఇట్లా అంటారని కూడా రావద్దు ఏ పని చేసిన కాడ అన్నిట్ల కాడ అన్ని మరి గట్లనే ఉంటది వస్తే గట్లనే ఉంటాయి ఇట్లా ఉంటాయి మంచి మస్తుగుంటాయి మంచిగా ఉంటాయి చెడ్డుకుంటాయి రావద్దు ఒప్పుకొని వచ్చింది అడగండి ఒప్పుకొని వచ్చింది నువ్వేం చెప్పినా చేస్తాక నేను నా డెవలప్ కావడమే నాకు గోల్ అని చెప్పి వచ్చింది నాటకాలు చేస్తున్నావా ఏం నాటకాలు సార్ ఏం నాటకాలు అదన్నీ ఒప్పుకొని వచ్చింది నాతోటి ఎందుకు కొడుతున్నావు నువ్వు మనిషి అయితే మాట్లాడుతున్నా నీలాగా వెనక ఒకటి ముందు కొంచెం తప్పు ఉంది నీది కూడా కొంచెం తప్పు ఉంది అర్థం చేసుకో సార్ నాకు తెలిసి దాంతో పోతాను అన్ని తెలిసే తెలియదు అంటే ఏందో అని అనుకున్నా నేను దగ్గర వండ పెడదాం అనుకున్నా బద్మాసాన అంటే ఏందో అని అనుకున్నా నేను దగ్గర వండ పెడదాం అనుకున్నా బద్మాసాన నువ్వు అన్ని ఒప్పుకొనే వచ్చినవే ఇవాళ రేపు ఎవరు తెలియని వాళ్ళు ఎవరేం లేరు నువ్వు అలాంటిది ఏందని అసలు రానే రాకపోతుంటివి నేను చెప్పిన రోజు అవేంటివో నాకు తెలియదు మంచిదమ్మా నువ్వు ఇప్పుడు అర్థం చేసుకో నేను మళ్ళీ కూడా చెప్తున్నా చెప్పండి నువ్వు ఇండస్ట్రీ అంటే ఒక షెడ్యూలే ఉంటారు అని కాదు అవును మంచోళ్ళు కూడా ఉంటారు మరి మంచోళ్ళు ఉన్నప్పుడు మంచోళ్ళు మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు మీరు అర్థం చేసుకొని ఆలోచన చేసుకొని బతికి నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పాము నువ్వు మొత్తం వల్ల మునిగిపోయావు నీకు ఎట్లా చెప్పాలనేది నేను చెప్తలేదు ఇంకొకసారి కనబడు నువ్వేండన్నా ఏడైనా కనబడతా మొత్తం సిటీ మొత్తం తిరుగుతా చెప్పులు ఇరగొట్టుకో నీకు నువ్వు బుద్ధి చెప్పుకో పోయింది బుద్ధి తక్కువ అనుకోని నాకెందుకు చెప్పులు ఇరగ నీ అసలు 99 మంది వస్తారు దాని పైసలు టైం పెట్టారు సార్ నేను ఆడ కట్టిన కార్డు కోసం కట్టిన ఇప్పుడు ఏమంటే ఇస్తారా తర్వాత ఏమంటున్నా కార్డుకి అంత పైసలు కావు ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు అయితే ఎందుకు అమ్మా నాకు తెలుసు అమ్మా నేను కూడా ఇండస్ట్రీ పర్సన్ నాకు తెలుసు అయితే సరే మీకు తెలుసు అంటారు కార్డు కూడా రకరకాలు మిగతా పైసలు నేను ఇచ్చేస్తాను రకరకాల కార్డులు ఉండొచ్చు మీ కార్డులు ఉండొచ్చు ఈమెకి ఎంత పెట్టినో నాకు తెలుసు ఈమె ఎంత అయిందో కూడా నాకు తెలుసు నువ్వు ఆ పైసలు ఏం చేద్దాం అనుకుంటున్నా ఎట్లా చేద్దాం అనుకుంటున్నా ఆమె కార్డు కట్టిన ఆ పైసలు రిటర్న్ చేస్తే ఇచ్చేస్తా దాని పైసలు దానికి ఇచ్చేస్తా టైం పెట్టుకుని ఇస్తావు 2 నెలలు టైం పెట్టి ఇస్తా 2 నెలలు పెట్టాల్సిన అవసరం ఉంది అవును కార్డు కార్డు వచ్చింది ఎందుకు ఇస్తారు నువ్వు వారంలో ఒక్క రోజు ఇస్తానని తెచ్చుకొని ఇచ్చుకో నీకు నేను చెప్పలే నీకు 3 నెలల కార్డు తెస్తానా అదే 3 నెలలకు డబ్బు నువ్వు పైసలు ఎప్పుడు ఇస్తావు కదా ఇవన్నీ వద్దు అన్ని గణేష్ మాట్లాడుతూ ఇంకా టైం పెట్టి ఇస్తా ఇంకోటి టైం అంటారు అన్ని రికార్డ్ అవుతుంది వీడియో కూడా రికార్డ్ అవుతుంది ప్రతిదీ రికార్డ్ అవుతుంది అనే మాటలు నీ మంచి బొమ్మతో సహా రికార్డ్ అవుతుంది రికార్డ్ ఎందుకైతే సార్ రికార్డు ఎవరు చేయమన్నారు రికార్డ్ ఎందుకు చేస్తారు రికార్డ్ చేస్తున్నాం ఎందుకు చేస్తారు రికార్డ్ అయితే ఏమొద్దు ఇచ్చిన పైసలు నీకు కొన్ని ఆమె కొన్ని ఇచ్చేస్తా తర్వాత ఇంకొకసారి అడ్డ మీద కనపడొద్దు ముండయి ఇంకొకసారి అడ్డ మీద కనపడొద్దు ముండయి నెంబర్ చెప్పు ఫోన్ పే నెంబర్ చెప్పు చెప్పు 88 చెప్పు మీ నెంబర్ చెప్పు వీడియో రికార్డ్ అవుతుంది అన్ని రికార్డులు అన్ని తీసేసేరి మీ మనీ మీకు అమౌంట్ మీకు ఫోన్ పే చేస్తా వీడియో తీసాను పైసల కోసం రికార్డ్ చేయలేదు బయట పడాలి అంతే ఏం దుకాణం బయట పడుతుంది ఏం చేయాలో అది చేస్తాం ఫోన్ ఏం టెన్షన్ పడతాం మొత్తం భర్తీ ఫోన్ పే డబ్బులు వచ్చాయి చూడు ఫోన్ పే చేసిన వచ్చినారా ఇంకోసారి సరే నీ పని ఏం చేయాలో చేస్తాము నువ్వేం టెన్షన్ పడకన్నా వచ్చిన పైసలు ఇంకోటి అమ్మా ఇక్కడ మంచి గుర్తు పెట్టుకో
పెద్దలు ఎందుకు చెప్తారు ఏంటనేది అర్థం చేసుకోవాలి. నువ్వు మీ అన్నం దొరుకుని ఓ ఏదైనా యాక్టింగ్ అవకాశం ఉంటే ఎప్పటివి పైసలు అడగడు. ఆడిషన్లో పో, ఆడిషన్స్కి వెళ్ళు, ఆడ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూపించు, సెలెక్ట్ గా. ఇంకోటి చెప్తున్నా, అందరు ఇట్లా ఉంటారు కదా, మంచి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కాకపోతే వాళ్ళని నమ్మడానికి కష్టం అవుతుంది. ఇంకోటి కూడా ఏం చెప్తాను నీకు అంటే, ఎవడు యాక్టింగ్ చేయమని చెప్పి పైసలు ఇస్తాడు తప్ప పైసలు అడగడు. అర్థమవుతుందా? నీ దగ్గరికి ఎవరు పైసలు తీసుకొని పని ఇచ్చి పైసలు ఇవ్వమని అడగడు. ఇదేమన్నా జిమ్మా మరి పైసలు కట్టి పని చేయని కదా? నీకు పైసలు ఇవ్వకుండా సరే అవును మాయ మాటలు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చెప్తారు. నువ్వే కాదు వ్యూవర్స్, మీరు మేము అందరం చాలా మంది మన లాంటి వాళ్ళు మన సమాజంలో, మన సబ్స్క్రైబర్స్. దయచేసి మోసపోకండి. ఇండస్ట్రీ అని ఇదే అని ఈ ఇండస్ట్రీ అని కాదు, నేను చెప్తున్నా ప్రతి ఒక్క దగ్గర, ప్రతి ఏరియాలో, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా ఇది ఫాల్తు దందా నడుస్తుంది. ఇంకోటి మీరు అన్నారు ఇదంతా ఫాల్తు గిల్తాడు, కానీ నాకు మస్తు సిరిఫలించింది. వాళ్ళ కోసం అని చెప్పేసి ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ అంటే మాత్రం వెరీ వర్స్ట్. మీకు తెలుసో మన తెలుగు రాష్ట్రాలని కాదు, ఇక మన దేశంలో ఎక్కడెక్కడ నుంచో వచ్చి మన ఇండస్ట్రీలో వస్తారు. భర్తలు ఇడిసబెట్టిన వాళ్ళు కావచ్చు, పిల్లలు తంతే వచ్చి ముసలి కావచ్చు. వాళ్ళకు 2 పూటలు అన్నం పెట్టి 500 రూపాయల నుంచి 5,000 దాకా చేతిలో పెట్టి వాళ్ళు చేసిన చేయకుండా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కాడికి ఏం స్టార్ట్ చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ నుంచి హీరో దాకా నిలబెడతారు. వాళ్ళందరూ ఇదే పని కాదు కదా. కొన్ని వేల మందికి, లక్షల మందికి అన్నం పెడుతున్నాను ఇండస్ట్రీ గురించి ఎప్పుడు తప్పు మాట్లాడదు, తక్కువ మాట్లాడదు. అర్థమవుతుందా? ఇట్లాంటి ఫాల్తున్న ఏ ముండలు కానీ బలహాలు కానీ 0.01% ఉంటారు. వాళ్ళు చేసి మొత్తం చెడగొడతారు. ఇంత బిందె మంచి నీళ్ళలా ఒక్క ఇసం పడ్డాబి ఇసం అవుతుంది. ఇసం పాలుతూ కానీ ఇసం సమానం. నువ్వు అట్లాంటప్పుడు ఆ బిందె అంతా నువ్వు అనుకుంటావు చూసినా, అది మోసం. ఇండస్ట్రీలో చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? అనేసినావు కానీ ఎప్పుడు అనకు. ఇంకోటి, ఇట్లాంటి దౌర్భాగ్య స్థితి ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉంది. బట్టల దుకాణం కాడికి స్టార్ట్ చేస్తే ఇంకేడికి చాయ్ బండి అమ్ముకునే దుకాణం దాకా అన్ని దుకాణాలు ఉన్నాయి. అర్థమవుతుందా? మీకు కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ ఏంటంటే కనిపిస్తుంది, అందరు కనిపించడాక ఇది ఒక్కటే మోసం జరుగుతుంది అనుకుంటారు, కానీ ప్రతి ఆఫీస్లో జరుగుతుంది. 10 మంది ఆడవాళ్ళు ఉంటే 6 దీనికే గురవుతారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఒక్కటి చేసి ఎప్పుడు ఒక దీని మాత్రం తక్కువ, దీని అని దేని తక్కువ అయ్యేదన్నా నువ్వు మోసపోయిన నీ తప్పది, ఆ ఇండస్ట్రీ తప్పు కాదు. అర్థమవుతుందా? వ్యూవర్స్, ఇంకొకసారి ప్లీజ్ మళ్ళీ మీకు రిక్వెస్ట్ చెప్తున్నా, ఇండస్ట్రీ మాత్రం తక్కువ చేసి మాత్రం చూడకండి, తక్కువ చేసి చులకనగా మాట్లాడకండి ప్లీజ్. ఎవరో కొందరు ఉంటారు, ఆ కొందరి వల్ల అందరినీ బదనాం చేస్తారు. ఇంకోటి, ఇదే ఇండస్ట్రీ అని ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఇట్లా మోసాలు జరుగుతున్నాయి, ఇట్లాంటి ఫ్రాడ్ జరుగుతున్నాయి. కాబట్టి అందరు అవేర్నెస్ తో ఉండడం చాలా ముఖ్యం. మీ కూతుర్లను కానీ, మీ భార్యలను కానీ, మీరు కానీ పనిపోతారు. పనిపోయినప్పుడు ఆడ ఇట్లాంటి అవంతర కార్యక్రమాలు జరుగుతాయి. అట్లాంటి అడ్డుకట్ట వేయడానికే ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. మా కష్టం కనుక గుర్తిస్తే చిన్న లైక్ చేయండి ప్లీజ్. వ్యూవర్స్, ఎప్పటిలాగే చెప్తున్న వ్యూవర్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట పట్టమని కొట్టండి, నోటిఫికేషన్ కోసం వెల్కమ్ చెప్పండి. థ్యాంక్ యూ.